తాటిపర్తి చంద్రశేఖర్ గారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, చాలా అంశాలు ఉన్నాయి మాట్లాడుకోవాల్సింది. ఉద్యోగుల అంశం ఉంది, ఫీజు రియంబర్స్మెంట్ అంశం ఉంది, పేదల గృహ నిర్మాణం ఉంది, పెన్షన్స్ ఉన్నాయి, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళకి 50 ఏళ్లకే పెన్షన్ అన్నారు, అది లేదు. వీటన్నిటిని మాట్లాడుకునే ముందు ఓవరాల్గా ఈ బడ్జెట్ చూసినప్పుడు మీకేమనిపించింది? చంద్రశేఖర్ గారు. సార్, డాబుసరి మాటలు. అందరికీ నమస్కారం సార్. ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, సాక్షి టీవీ ప్రేక్షకులకి, వీక్షకులకి అందరికీ నమస్తే సార్. సార్, ఈ బడ్జెట్ చూసినప్పుడు డాబుసరి మాటలు, డబ్బా కబుర్లు, కాగితాలపై కాకి లెక్కలు, అల్లినటువంటి కథల వల్లింపులు, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇంద్రజాలం ఈయన మీద కూడా బాగా పనిచేసినట్టుంది. పయ్యావుల కేశవ్ గారు గత బడ్జెట్ని 10,000 కోట్లు అటు ఇటుగా తిప్పి కేటాయింపుల్ని తగ్గించి సంక్షేమానికి పూర్తిగా పాత్ర వేసేశారు. ఆ బడ్జెట్ ప్రసంగంలో వారు మాట్లాడుతూ కౌటిల్యుడి అర్థశాస్త్రంలో చెప్పినట్టుగా సామాన్యుల సంతోషమే రాజు సంతోషం, సామాన్యుల సంక్షేమమే రాజు సంక్షేమం, రాజు తన వ్యక్తిగత ప్రయోజనాలు సంక్షేమం గురించి ఎన్నడూ ఆలోచించకూడదు, ప్రజల ఆనందంతో తన ఆనందాన్ని పొందాలని ఎల్లప్పుడూ ప్రయత్నించాలని వారు మాట్లాడినట్టుగా మనం చూసాం. అంటే ఈ అర్థశాస్త్రంలో మాట్లాడినటువంటి మాటలు పూర్తిగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి అతికినట్టు సరిపోతాయి, చంద్రబాబు నాయుడు గారికి పూర్తి విరుద్ధమైనటువంటి మాటలు. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, వారి మాటల్లో వారు పొందుపరిచినటువంటి మాటలో నందరాజు వంశపు దుర్మార్గపు పరిపాలన నుంచి అని మాట్లాడారు. కానీ వారు మాట్లాడాల్సింది నారావారి వంశపు దుర్మార్గపు పరిపాలన నుంచి అని మాట్లాడాలి. వారు మాట్లాడినటువంటి వాటిల్లో కొన్ని కరెక్ట్గానే మాట్లాడారంటే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చెలుక్తలేశారు అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే సంక్షేమానికి పూర్తిగా పాత్ర పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో వారు పనిచేస్తూ ద్రవ్యలోటు ఈ దేశంలోనే అత్యంత హీనమైనటువంటి స్థితిలో ఉంది ఏపీ రాష్ట్రం. ద్రవ్యలోటులో ఏపీ నంబర్ 1 స్థానంలో నిలిపినటువంటి ఘనుడు చంద్రబాబు నాయుడు గారని చెప్పకనే చెప్పాడు. 75,868 ఈ దేశంలో అంతకు మించినటువంటి ద్రవ్యలోటుతో ఉన్నటువంటి ఏ రాష్ట్రము లేనే లేదు. ఎస్, 1995లో మిగులు బడ్జెట్తో మొదలైనటువంటి వారి యొక్క ప్రస్థానం 100 కోట్లు మాత్రమే బడ్జెట్లో ఉంచి దిగిపోయేలాగా చేసినటువంటి చరిత్ర, హీనమైనటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిదని మరచి ఈ డబ్బా కబుర్లు చెప్పుకున్నాడు. అందుకే నేను అంటుంది, సంక్షేమానికి స్వర్ణాంధ్రగా మార్చినటువంటి వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారంటే సంక్షేమానికి పాత్ర పెట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పడానికి ఈ అప్పులే ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ఇంకొకటి కూడా చెప్పాలి అంటే జిఎస్డిపిలో 15% అంట 2047కి తీసుకెళ్తాడంట. అప్పుల్లో రాష్ట్రం ఘనమైనటువంటి చరిత్ర, 33.11% వార్షిక వృద్ధి రేటుని సాధిస్తుంది అప్పుల్లో. మరి ఆర్థిక రాబడిలో ఎంతో తెలుసా సార్? కేవలం 1.97%. అది లిక్కర్ మీద వచ్చినటువంటి 2.9%ను కలిపితే 4.1%. ట్యాక్స్లు అంటే పన్నుల రూపంలో, పన్నేతర రూపంలో ఈ లిక్కర్కి సంబంధం లేకుండా రాష్ట్రం సాధిస్తున్నటువంటి ప్రగతి ఏంటంటే 2%. ఓకే, మామూలుగా సాధిస్తున్నటువంటి ఆర్థిక పరిస్థితి ఏంటి అంటే మైనస్ గ్రోత్. మైనస్ గ్రోత్లో ఆదాయం చూపిస్తూ ఉంటే జిఎస్డిపి మాత్రం 11 చిల్లర ఆయన చూపిస్తాడు. ఇప్పుడు 15కు పెంచుతున్నట్టుగా చూపిస్తాడు. ఆదాయం పెరిగితే కదా సార్ జిఎస్డిపి పెరుగుతుంది. మరి రాష్ట్ర ఆదాయం తగ్గుతుందని చెప్పడానికి 3,27,000 కోట్ల రూపాయలు అప్పు చేసిందే కనపడుతుంది. ఆదాయం పెరిగినప్పుడు జిఎస్డిపి పెరుగుతుంది, అప్పు పెరిగినప్పుడు
ద్రవ్యలోటు పెరుగుతుంది. మరి ఏ విధంగా 15% గ్రోత్ సాధిస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు? అంటే పొంతన లేనటువంటి మాటలు, కొసగనటువంటి మాటలు. రాష్ట్రం ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా జిఎస్డిపిని భారీగా పెంచి తప్పుడు లెక్కలతో చూపించడం ద్వారా అప్పులు పుడతాయనేటటువంటి ఆలోచనతో ఉన్నట్టుగా ఉంది. కానీ జిఎస్డిపిని భారీగా పెంచి చూపించడం వల్ల కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగిపోతాయని ఆయన అర్థం చేసుకోలేకపోతున్నారు. అన్ని తనకు తెలుసు సార్. కావాలని ఆడే డ్రామాలలో భాగమే కదా ఇదంతా కూడా. ఈ రాష్ట్రంలో కాసులు సూట్ కేసుల్లో పెట్టుకొని రాజేష్ గారి ద్వారా లోకేష్ గారికి చేరుతుందనేటటువంటి చర్చ ఉంది. ఈ రాష్ట్రంలో ఇందాక కౌటిల్యుడి గారికి చెప్పినటువంటి ఆర్థిక శాస్త్రంకి సంబంధించినటువంటి ఆ అంశం చంద్రబాబు నాయుడు గారికి పక్కా సరిపోతుంది. ఎందుకంటే తన స్వార్థాన్నే ఎంచుకున్నాడు కాబట్టి, తన స్వార్థంలోనే ఎదిగాడు కాబట్టి. అసెంబ్లీ సాక్షిగా నిన్నేం చెప్పాడు సార్? గతంలో నేను చేసిన పరిపాలన కన్నా ఈ 20 నెలల్లో నేను చేసిన పరిపాలన అత్యంత సంతృప్తికరంగా ఉంది అని చెప్పారు. అవును. అంటే ఈ రాష్ట్రానికి 3,27,000 కోట్ల రూపాయల అప్పుని 2 సంవత్సరాల్లో చెయ్యడమే అత్యంత అభివృద్ధి అని ఆయన అనుకుంటుండడానికి కారణం ఏంటి అంటే, రాష్ట్రం మాత్రం అప్పుల కుప్పగా మారిపోతుంది. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆర్థిక స్తోమత మాత్రం విపరీతంగా పెరిగిపోతుంది. ఈ దేశంలో అత్యంత సంపన్నుడైనటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, అత్యంత సంపన్నుడైనటువంటి మంత్రిగా నారా లోకేష్ గారు, అత్యంత సంపన్నత కలిగిన మరో మంత్రిగా నారాయణ గారు, మరో ఎంపీగా పెమ్మసాని గారు ఉన్నారు. ఈ దేశంలో 10 మంది అత్యంత సంపన్నులైనటువంటి వాళ్ళలో 4 ఏపీ రాష్ట్రం నుంచి ఉన్నారు. అది కేవలం తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి అండి. మరి ఆర్థికంగా ఇక్కడ 3,27,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ప్రజలకు ఇచ్చింది ఏందయ్యా అంటే 0. ఏదన్నా మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలు వేసేదాన్ని కూడా ఒకసారి చూద్దాం సార్. 3,33,000 కోట్ల రూపాయలు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి. ఏమీ లేదు, అది కూడా మాట్లాడుకుందాం. గతం మా గురించి మాట్లాడారు కాబట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడారు కాబట్టి అది కూడా చూద్దాం. 3,33,000 కోట్ల రూపాయలు మాత్రమే 5 సంవత్సరాల్లో, 2 సంవత్సరాలు కరోనా ఉన్నా కూడా అప్పు చేసి 4,10,000 కోట్ల రూపాయలు ప్రజలకు అందించాం. అవును. డీబీటీ నాన్ డీబీటీ పద్ధతి ద్వారా ప్రత్యక్ష పరోక్షంగా 4,10,000 కోట్లు అందించాం. కేవలం రైతులకి సార్, కేవలం రైతులకి వివిధ పథకాల ద్వారా 1,88,000 కోట్ల రూపాయలు అందించాం. కేవలం రైతులకి పంట కొనుగోలు కోసం కావచ్చు, ధాన్యం కొనుగోలు కోసం కావచ్చు, ఇన్పుట్ సబ్సిడీ కోసం కావచ్చు, రైతు భరోసా కేంద్రాల ద్వారా అందించినటువంటి అన్ని కార్యక్రమాల ద్వారా కావచ్చు 1,88,000 కోట్లు మేము అందించాం. 5 సంవత్సరాల్లో దాదాపు 4,10,000 కోట్లు అందించాం. మరి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఏంటి, ఇస్తానన్న సూపర్ 6లో ముఖ్యమైనటువంటి 2 పథకాలకి ఎగనామం పెట్టి మహిళలని 1,00,000 మందిని మహిళా వ్యాపారవేత్తలుగా తయారు చేస్తారంట. ముందు చెప్పడానికి సిగ్గుండొద్దు. 1,500 ఒక మహిళకి ఇవ్వడానికి మీ దగ్గర దిక్కులేదు. మీరు 1,00,000 మంది మహిళల్ని వ్యాపారవేత్తలుగా మారుస్తున్నారా? ఏం మాట్లాడుతున్నాం మనం అనేది స్పృహ సోయా ఉండాలా లేదా? చంద్రబాబు నాయుడు గారు నిన్న అసెంబ్లీలో ఏం చెప్పాడు? నా గత పరిపాలన చెత్తగా ఉంది, ఈ పరిపాలన బాగుంది అని చెప్పాడు. అంటే గతంలో 1995 తర్వాత విజన్ 2020 అని తను ఏం చేయలేదని చెప్పకనే చెప్పాడు కదా. అప్పుడేమీ చేయలేకపోయాను, ఇప్పుడు నేను చేస్తున్నానంటే ఇప్పుడేమీ చేయట్లేదనేది మనకు పేపర్ మీద కనపడుతుంది కదా. అవును. మళ్ళీ ఇప్పుడు స్వర్ణాంధ్ర 2047 అంటే ఇది ఒక అభూత కల్పన, ఒక ఇంద్రజాలం, చంద్రబాబు గారి మాయాజాలం. ఇందాపూర్ మహారాజు, ఇందాపూర్ యువరాజు, కుప్పం చంద్రబాబు గారు కలిసి చేస్తున్నటువంటి ఇది ఒక డ్రామా తప్ప ఇంకొకటి కాదు. ఈ రాష్ట్రంలో ఏ పని జరగాలి అంటే కుప్పం వాసులకు కప్పం కట్టాలి. ఈ కుప్పం పెద్దలకు కప్పం కడితే తప్ప ఇక్కడికి కంపెనీలు వచ్చేటటువంటి అవకాశాలు లేవు. ఇంకేముంది, లోకేష్ గారే కదా, ఇందాపూర్ యువరాజు గారే కదా ఈ సకల శాఖ మంత్రిగా మండలిలో వచ్చేసి ప్రతిదానికి నేనే సమాధానం చెప్తానంటాడు. వేరే మంత్రులు ఉన్నా కానీ వారిని మాట్లాడనివ్వరు. ఏదన్నా మాట్లాడితే పైకి లేసేసి పెద్దగా వాయిస్ని పైకి పెంచి
తన యొక్క స్థాయిని మరిచి ముఖ్యమైనటువంటి సీనియర్ నాయకుల మీద కూడా, ఎంతో అనుభవం కలిగినటువంటి నాయకుల మీద కూడా కళ్ళు ఎర్రగా చేసి పెద్దగా అరుస్తున్నటువంటి ఇందాపూర్ యువరాజు గారు హెరిటేజ్ వ్యవస్థ ద్వారా, ఇందాపూర్ అనేటటువంటి సంస్థ ద్వారా నెయ్యిని టీటీడీకి అమ్ముతున్నటువంటి చక్రవర్తి గారు ఈ రాష్ట్రంలో చిట్ట చివరికి ఆ దేవుని యొక్క నెయ్యిని కూడా వేరే వాళ్ళకి అమ్ముకోనివ్వరు, వీళ్ళే అమ్మాలి. హెరిటేజ్ అనే పేరు ఉంటే వీళ్ళకి వస్తుంది కాబట్టి ఆ పేరు మార్చేసి ఇందాపూర్ అనేటటువంటి డైరీ ద్వారా సప్లై చేస్తూ ఇవాళ మళ్ళీ ఇందాపూర్ తోటి మేము పాలే కొంటాం, పెరిగే కొంటాం, మేము ఓన్లీ పన్నీర్ కొంటాం అంటారు. నీ పాలు మంచిది కాదని కేరళ రాష్ట్రం చెప్పింది, నీ పెరుగు మంచిది కాదని కేంద్ర సంస్థ చెప్తుంది, ₹1,00,000 పెనాల్టీ వేసింది. మరి నెయ్యి ఎలా మంచిది వస్తుంది? ఈ ఇందాపూర్ అనేటటువంటి డైరీ తోటి మీరు సంబంధాలు ఉన్నటువంటి పనీర్ ఎట్లా బాగొస్తుంది, పెరుగు ఎట్లా బాగొస్తుంది, నీ పెరుగు బాగలేదు. సో ఇవన్నీ కూడా హెరిటేజ్ అనేటటువంటి కంపెనీని నడుపుతున్నటువంటి ఇందాపూర్ యువరాజు గారి యొక్క కనుసన్నల్లో ఈ ప్రభుత్వం నడుస్తూ ఆర్థికంగా వెనకబడిపోతుంది. 1,00,000 కోట్లు మేము అప్పు చేస్తామని చెప్తున్నారు అంటే రాష్ట్రం ప్రగతి పదంలో నడుస్తుందా, పతనం వైపు అడుగులేస్తుందా? ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? అప్పుల కుప్పగా ఆందాన్ని మార్చేసి మీరు దిగిపోతే రేపు కట్టుకోవాల్సింది ప్రజలు కదా. నువ్వు ఇస్తానన్నటువంటి పథకానికి దిక్కు లేదు అంటే నీ యొక్క ఆర్థిక పరిస్థితి బాగలేదు అని నువ్వు చెప్పకనే చెప్తూ నీకు జిఎస్డిపి 15% ఎక్కడి నుంచి వస్తుంది, సంపద సృష్టి ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా సంపదను సృష్టిస్తున్నారు? మీరు సంపద సృష్టి అని చెప్పినటువంటి సృష్టి మీకోసం సృష్టే తప్ప ఇంకొకరి కానే కాదని మీరు చెప్పకనే చెబుతుంది. వాస్తవంగా ఈ యొక్క బడ్జెట్లో కనపడట్లేదా? 9 లక్షల కోట్లు అప్పు గత ప్రభుత్వం చేసిందని చెప్పుకోవడానికి సిగ్గుపడకపోగా 3,90,000 కోట్ల రూపాయల అప్పు చేసి దిగిపోయిన 2019లో దిగిపోయిన తెలుగుదేశం ప్రభుత్వం ఇవాళ అబద్ధాలు అసెంబ్లీ సాక్షిగా చెప్పడం అంటే అసెంబ్లీని అబద్ధాల అడ్డాగా మార్చడం తప్ప మరొకటి కాదు అనేది మాత్రం ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది సార్. ఈ బడ్జెట్ ద్వారా ఏ ఒక్క వర్గానికి కూడా న్యాయం జరగల. సూపర్ 6 గురించి చెప్పండి. ఏ రైతులైతే ప్రభుత్వం మీద ఆధారపడ్డారో ఎగ్గొట్టినటువంటి నిరుద్యోగ భృతి కానీ, లేకపోతే ఆడబిడ్డ నిధి, ఈ 2 పథకాలు, ఆ తర్వాత మీ తల్లికి వందనం కానీ, అన్నదాత సుఖీభావ కానీ, వీటి కేటాయింపులు జరిగిన విధానం. సార్, నిరుద్యోగ భృతిని అయితే అడకెక్కిచ్చేశారు. 3 సంవత్సరాల్లో ఏమీ ఇవ్వలేదు అంటే నిరుద్యోగుల్ని మరొకసారి మోసం చేశారు. ఓట్ అనేటటువంటి ఆయుధం కోసం అసత్యాలని చెప్పారని ఇప్పుడు చెప్పకనే చెప్పేశారు. ఇక 3 సంవత్సరాల్లో ఇవ్వలేదంటే నెక్స్ట్ 2 సంవత్సరాల్లో కూడా పసుపు కుంకుమలాగా అరాకొరా కొంతమందికి ఇచ్చేటటువంటి పని ఏమైనా చేస్తారా, లేదా పూర్తిగా దాన్ని మార్చేస్తారా, మానేస్తారా అంటే మానేస్తారా అనేటటువంటి చర్చ అయితే జరుగుతుంది పెద్ద ఎత్తున. నిరుద్యోగులకు ఇది మోసం. చంద్రబాబు నాయుడు గారి మీద ఖచ్చితంగా నిరుద్యోగులందరూ 420 కేసు పెట్టాలి. ఇదేంది పసుపు 10,000 రూపాయలు ఇస్తానని వాలంటీర్లు మోసం చేసినట్లే ఉద్యోగాలు ఇస్తానని నిరుద్యోగుల్ని, నిరుద్యోగ భృతి ఇస్తానని గతంలో కూడా 2019 ఇస్తానని చెప్పి వాళ్ళ మీద ఉన్నటువంటి రుణాలని, మహిళల మీద ఉన్నటువంటి రుణాలని మాఫీ చేస్తానని చిట్ట చివర ఓట్ల కోసం పసుపు కుంకుమ పేరుతోటి చంద్రబాబు నాయుడు గారు ఒక డ్రామా ఆడితే 2019లో ఆ పసుపు కుంకుమని ఆ చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ ముఖానికి రుద్ది మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. ఇలాంటి మోసం చేయడం వల్లనే ఇప్పుడు మరొకసారి మహిళల్ని మోసం చేశారు. 1,500 రూపాయలు ఇస్తానని దగా చేశారు. బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం అని చెప్పి డబ్బా కొట్టుకుంటున్నటువంటి పయ్యావుల కేశవ్ గారు ప్రధానమైనటువంటి సర్వీసెస్లో ఎత్తివేసి అరాకొర గ్రామాలలో నడిచేటటువంటి వాటిని ఉంచేశారు. ఎక్కడికి పోవాలన్నా లైవ్ కంటిన్యూ చేద్దాం.